ఈ రెండో కథ కూడా ఇప్పుడు గుర్తొచ్చింది. నాకు ధ్యానం చేస్తుంటే ఇవన్నీ గుర్తొస్తున్నాయి. చదువుకొని ఏదో మెమరీ ఉంటుందని నేనేం చెప్పట్లేదు. నాకు ఈ 80 ఏళ్ళ వయసులో కూడా నాకు ఈ కథలు గుర్తొస్తున్నాయంటే అది భగవాన్ బాబా యొక్క దయే కానీ నాకు వేరేగా ఏం కాదు. ఒకసారి కబీర్ దాసు మరి ఇంట్లో గృహస్థాశ్రమంలో ఉన్నాడు. భార్య కూడా చాలా మంచిది. ఆయన కబీర్ దాస్ అని తర్వాత పెట్టారు ఆ పేరు. ముందు ఏదో పేరు ఉండేది. ఆయన ఎక్కువగా పనులు చేసేవాడు కాదు. ఎప్పుడు దైవనామ స్మరణతోనూ వచ్చిన వాళ్ళకి మంచి మాటలు చెప్పి పంపిస్తూ ఉండేవాడు. ఆమెకి ఇల్లు జరగటం చాలా కష్టంగా ఉండేది. ఏమీ అనేది కాదు భర్తని. ఆమె ఏదో కష్టపడి ఏదో కొద్దిగా సంపాదించేది. ఒక రోజున ఆ కబీర్ దాస్ ఏమన్నాడంటే, నాకు మహనీయులు చూడటానికి వస్తున్నారు, వాళ్ళందరికీ ఒక 20 మంది వస్తున్నారు, వాళ్ళకి భోజనం ఏర్పాటు చేయమని అన్నాడు. ఆమె దగ్గర చిల్లిగవ్వ లేదు, బియ్యం లేవు, ఏమీ లేవు అని ఆ మాట చెప్పలేక అప్పు తీసుకొద్దామని చెప్పి ఒక వర్తకుడి దగ్గరికి వెళ్ళింది. ఆ వర్తకుడు సరే రమ్మని, ఆమె చాలా సౌందర్యవతి, బాగుంటుంది అని లోపలికి రమ్మని పిలిచి కూర్చోబెట్టి, నీకేం కావాలమ్మా అంటే, నాకు సత్పురుషులు వస్తున్నారు, వాళ్ళకి భోజనానికి డబ్బులు కావాలి అంటే, నేను ఇస్తాను, మరి నీకు ఎంత కావాలంటే ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏం చెప్పాడు, కానీ నాదో కోరిక ఉందమ్మా అన్నాడు. ఏంటి ఆ కోరిక అంటే, అవన్నీ పురుషులుగా మహాపురుషులకి భోజనాలు పెట్టాక నాకు మీ వారికి చెప్పకుండా నా దగ్గరకి ఒకసారి రావాలి అన్నాడు. అప్పుడు పోయింది ఆవిడ పతివ్రత ఎందుకు ఇలాంటి కోరిక కోరాడు అని చెప్పి ఏడుస్తూ ఇంటికి వచ్చింది. సరే అయినా కూడా వాళ్ళకి భోజనాలు మంచిగానే పెట్టి సంతోషంగా పంపించింది. తర్వాత దిగాలుగా కూర్చుంటే కబీర్ దాసు ఆయన దగ్గరికి వచ్చి ఎందుకు విచారిస్తున్నామంటే, వర్తకుడు దగ్గరికి డబ్బులు అయితే అప్పు తెచ్చుకున్నా కానీ ఆయన ఒక కోరిక కోరాడు. ఆ కోరిక నాకు ఇష్టం లేదు, కానీ మీతో చెప్పి చేద్దామని చెప్పి ఇలాగ అడిగాడు. నేను కావాలన్నాడు. నేను ఇప్పుడు వెళ్ళలేను, ఏం చేయాలంటే పద నేను వస్తున్నాను అన్నాడు అని భర్తను తీసుకెళ్తుంది. అప్పుడు తలుపు తీసి, అదేంటి నేను ఆయనకి చెప్పొద్దు అని చెప్తే ఎందుకు ఆయనే తీసుకొచ్చావు అంటే, నాకు ఆయన అనుమతి లేదే నేనేం పని చేయను స్వామి అని అంటే, సరే అని వర్తకుడితో అంటుంది. ఈ భర్త అన్నాడు, ఈ యొక్క మలినమైన శరీరంతో, ఈ యొక్క రక్తమాంసాలతో నేను శరీరాన్ని నువ్వు కోరుకుంది ఆత్మజ్ఞానం సంపాదించుకుని భగవంతుని అనుగ్రహానికి పూర్తయ్యేదానికి. ఇతరులకు దానం చేస్తే, అన్నదానం చేస్తే అన్నదానానికంటే మించింది లేదు. నువ్వు అది చేసావు, నీకు పుణ్యం వస్తుంది. ఆ పుణ్యాన్ని కూడా పోగొట్టుకుని ఇలాంటి మంచి చండాల కోరిక నువ్వు కోరటం అనేది నీకు జీవితానికి, నీ పిల్లలకు కూడా మంచిది కాదు అని హితోపు చేసి చాలాసేపు చెప్పాడు. దానికి అతని మాటలు కరిగిపోయి అతని కాళ్ళ మీద పడి, భార్య ఆ యొక్క కబీర్ దాస్ భార్య కాళ్ళ మీద పడి, నన్ను క్షమించమ్మా, ఏదో తెలియక చెప్పాను, నా తప్పు క్షమించమని. అప్పుడు అక్కడి నుంచి అతను కబీర్ దాసు అయ్యాడు. ఆయన అక్కడి నుంచి ఇతను శిష్యుడయ్యాడు. ఆ శిష్యుడయ్యాక అనేక మందికి బోధనలు చేస్తూ అనేక కావ్యాలు, పద్యాలు కూడా, కబీర్ దాస్ దోహే అనే పద్యాలు కూడా హిందీలో వస్తాయి. అవి కూడా మేము అప్పుడప్పుడు కొద్దిగా చదివాము. కాబట్టి మహనీయుల యొక్క కథల్ని పుస్తక పఠనం ద్వారా చదివి అందరూ తరించాలి అని చెప్పేసి, మనం కూడా అప్పుడప్పుడు ఖాళీగా ఉంటాం కదా, ఆ ఖాళీగా ఉన్నప్పుడు ఆ యొక్క మిగతా విషయాలకు ఇంపార్టెన్స్ తగ్గించి పుస్తక పఠనం అనేది మనం చేయాలి, బిడ్డలతో కూడా చేయించాలని నేను కోరుకుంటూ అందరికీ సాయిరాం.